హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాగువ ఫ్యాక్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేనండి మన తెలంగాణ స్పెషల్ పప్పుచారు లేదా సాంబార్ అంటారు. సో దీన్ని ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎన్ని కూరలున్నా సరే ఈ పప్పుచారు ఉంటే మాత్రం పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అండి. అండ్ కొంచెం పప్పుచారు దాని కొంచెం పచ్చడి ఉంటే సరిపోతుంది. సో ఆ రోజు అనేది మనకి గడిచిపోతుంది. ముందుగా అందుకోసం నేను పప్పుని నానబెట్టి ఉంచుకున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా రెసిపీస్తో పాటు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్, అదేవిధంగా నేను అదర్ కంట్రీలో విజిట్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి మీ ప్లేలిస్ట్లో ఉంటాయి. ప్లేలిస్ట్కి వెళ్ళి చూడొచ్చు. సో ముందుగా పప్పును బాయిల్ చేసుకున్నాము. సో కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోండి. ఈ విధంగా కూరగాయలన్నింటినీ నేను కట్ చేసి ఉంచుకున్నాను. పప్పు చల్లారిన తర్వాత ఈ విధంగా పప్పు దువ్వ ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేసుకొని అందులో కొంచెం మనకి కారం యాడ్ చేసుకొని రుబ్బుకోండి. ఆ తర్వాత మరొక ప్యాన్లో ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్స్, మనము ఏవైతే కూరగాయలు వెజిటేబుల్స్ తీసుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం కర్రీ లీవ్స్ అవన్నీ వేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఇందులోనే నేను జీలకర్ర, అదేవిధంగా మెంతి పౌడర్ వేసాను. సో మనము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. చూడండి మనకి కుక్ అయిపోయాయి ఆల్మోస్ట్. సో ఇంకొక 50% వరకు మనకి అందులో కుక్ అవుతాయి. సో ఇందులోకి చింతపండు రసం, అదేవిధంగా పప్పు, ఉడికించుకున్న పప్పు ఈ విధంగా స్మాష్ చేసి వేసుకున్నాం కదా, వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. చూడండి మనకి ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు మనం బాయిల్ చేసామంటే పుల్లగా అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా రావాలి అన్నమాట. సో పెళ్ళిళ్ళ స్పెషల్ అండ్ పిల్లలకి ఇష్టమైన రెసిపీ ఇది. అండ్ మన తెలంగాణ స్పెషల్. అండ్ మీకు ఇంగువ వేసే అలవాటు ఉంటే ఇంగువ వేసుకోండి, బట్ నేను యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్ వేలో ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఏ విధంగా చేయొచ్చో చూపిస్తున్నాను. సో ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకుందాం. సో తాలింపు వేసేసుకోండి. తాలింపు వేసుకొని ఇందులోకి వేసుకోవడమే. సో తాలింపు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఫస్టే ఫ్రై చేశాను కదా. సో మనకు లాస్ట్లో తాలింపు అనేది చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో. చూస్తూనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీ సపోర్టు, మీ యొక్క కామెంట్ అనేది నాకు చాలా వాల్యుయబుల్. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.